సంవత్సరాల పురాతన ఆలయమైనటువంటి ఈ రామ లక్ష్మణ సీత హనుమాన్ వీళ్ళందరూ విరాజమాన అయినటువంటి ఈ యొక్క ఆలయానికి వచ్చినప్పుడు మాకు ఒక విశేషమైనటువంటి అనుభూతి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో చాలా ప్రశాంతంగా భగవంతుని దివ్యమైనటువంటి ఆ నామాల్ని లీలల్ని స్తుతించడానికి అనుకువగా ఉన్నటువంటి ప్రదేశంగా ఈ పరమానంద భరితమైనటువంటి ఈ శ్రీరామనవమి కార్యక్రమానికి విచ్చేయడం నిజంగా మా యొక్క అదృష్టము. రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోశలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. కోశలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. ఇది 400 years ప్లస్ శ్రీరామ్ మందిర్. దీని మెయింటెనెన్స్ మొత్తం ఇప్పుడు మనకు తెలిసిన పోలీస్ శాఖలో ఉన్న నరేందర్ చుంగి గారు చూస్తున్నారు. అభివృద్ధిలోకి రావాలి, ఇక్కడ అంతా మంచి జరగాలి, వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చూస్తుంటారు. అంతేకాకుండా మేము ప్రతి శ్రీరామనవమికి మందిర్కి వస్తాము. ఇక్కడ రాముల వారి కోరుకున్న తీర్చే దయగల దేవుడు అని ఇక్కడ వారికి చాలా నమ్మకం. జై శ్రీమన్నారాయణ. ఈ రామాలయము 400 సంవత్సరాలకు పూర్వంగా ఉన్నటువంటిది. ఎంతో మహిమాన్వితమైనటువంటి రాములవారి గుడి. ఈ గుడిలో ఆంజనేయ స్వామి, తర్వాత సూర్యుడు, శివుడు, వినాయకుడు అందరూ దేవుళ్లతో సమానమైనటువంటి ఈ గుడిలో మేము చాలా కాలం నుండి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ గుడిలో ఉన్నటువంటి మనోవాంఛ అందరిది కూడా తప్పకుండా నెరవేరుతుంది. మా మనమడు ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత పుట్టడం జరిగింది. రాముల వారిని తొట్టెల వేయాలి అని మా నరేందర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పడంతో మేము ఇక్కడ తొట్టెల వేయడంతో మా మనమడు వచ్చినాడు. కాబట్టి ఈ గుడి ఎంతో మహిమాన్వితమైంది. భక్తులందరూ కూడా ఇక్కడికి పాల్గొని స్వామివారి సేవకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ రామ్ జన్మ సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా వీళ్ళు వచ్చి సెలబ్రేట్ చేస్తారు. ఈ గుడి అనేది 400 సంవత్సరాల ముందు నుంచి పాడుకున్న గుడి. ఈ గుడిలో ప్రత్యేకత ఏమంటే ప్రతి ఒక్క ఐటము వాస్తు ప్రకారంగా ఉన్నది. రాను ఎవ్రీ ఇయర్ పబ్లిక్ పెరుగుతున్నది కానీ తగ్గట్లేదు. ఇక్కడ మీరు చూస్తే ఏ దిశాన్ని కానీ చూస్తే ఇక్కడ చాలా స్ట్రాంగ్ వైబ్స్ ఉంటాయి ఈ టెంపుల్లో వచ్చినప్పుడు. సో మా తాతగారు ఉన్నప్పటి నుంచి మేము ఇది కంటిన్యూస్గా చేస్తున్నాము. ఇది ఎవ్రీ ఇయర్ హనుమాన్ జయంతి అండ్ శ్రీరామనవమి మాత్రం ఘనంగా జన్మము కళ్యాణము రెండు ఒకటే గుడిలో చేయ ప్రత్యేకత ఇక్కడే ఉన్నది. జయ శ్రీరామ్.